రాష్ట్రంలో అధికార పార్టీ రాజకీయ పాలన కాకుండా రాజ్యాంగబద్ధమైన పాలన చేస్తే బాగుంటుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు హితవు పలికారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని బృందావన్ గార్డెన్స్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆశించి వ్రాసిన రాజ్యాంగాన్ని ప్రస్తుతం ఉన్న పాలకులు దానికి తూట్లు పొడుస్తూ సొంత రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, నిమ్మకల్ల రాజానారాయణ, లాల్పురం రాముతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. కమిటీ చైర్మన్గా వ్యవహరించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి చక్కని పరిపాలన అందించేందుకు ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలనే తలంపుతో ఆ రోజున ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి బాబాసాహెబ్ అంబేద్కర్ చైర్మన్గా ఉన్నారు. వారి నాయకత్వంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించి ప్రస్తుతం అమలవుతున్నటువంటి మన భారత రాజ్యాంగాన్ని నిర్మించారు. దాన్ని ఈ రోజు నుంచి అమలు చేసేటటువంటి కార్యక్రమాన్ని, అంటే ఇదే డేటుని అమలుకు నోచుకున్నది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని 49వ సంవత్సరం, 47లో వస్తే 49వ సంవత్సరంలో దీన్ని పెట్టారు. 50వ సంవత్సరం నుంచి దీన్ని అమలు చేస్తూ వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారత రాజ్యాంగం చెక్కు చెదరకోకుండా ఏదో చిన్న చిన్న అమెండ్మెంట్స్తో తప్ప భారత ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సందర్భంగా పెద్దలు మాట్లాడారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. సువిశాలమైన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని పటిష్టమైన సామాన్యుడి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు కూడా ఈ రాజ్యాంగాన్ని లోబడి పనిచేయాలనేది, ఈ రాజ్యాంగానికి లోబడే ప్రతి ఒక్కళ్ళు కూడా లాభాలు కానీ, నష్టాలు కానీ, శిక్షలు కానీ, అధికారాలు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఈ రోజున మేమంతా ఇక్కడ ఉన్నామంటే ఆ మహానుభావుడు మాకు ఇచ్చిన ఇదని